బ్యాంకర్ల రజాకార్ల ఊళ్ల మీద పడి రైతులను వేధిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. రుణమాఫీ పైసలు కట్టొద్దని రైతులకు సూచన. ఎండిన పంటలకు ఎకరాకు 25,000 పరిహారం ఇవ్వాలి. తెలంగాణలో బ్యాంకర్ల తీరు రజాకార్లను తలపిస్తున్నదని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బ్యాంకర్లు గ్రామాలపైకొచ్చి లోన్లు కట్టాలని రైతులను వేధిస్తున్నారని, లీగల్ నోటీసులు పంపించి కోర్టుకు ఈడుస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు రుణమాఫీ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అన్నారు. రైతులెవరూ బ్యాంకర్లకు భయపడొద్దని, పైసలు కట్టొద్దని పిలుపునిచ్చారు. బ్యాంకర్లు ఒత్తిడి చేస్తే బీఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని సూచించారు. అవసరమైతే చలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపడతామని అన్నారు. రైతులను వేధిస్తున్న బ్యాంకర్లపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్లో సోమవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరెంటు కోతలు, సాగునీటి ఎద్దడితో పంటలు ఎండిపోతున్నాయని, బ్యాంకర్లు ఇలా వేధిస్తే రైతులు ఎలా తట్టుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బ్యాంకర్లు రైతులకు మధ్య సంగారెడ్డి జిల్లాలో జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని, ఒక్కో ఎకరానికి 25,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎకరానికి 500 రూపాయల బోనస్ ఇచ్చి వడ్ల కొనుగోళ్లు చేపట్టాలని కోరారు. రైతు బంధు డబ్బులు విడుదల చేయాలన్నారు. వీటికి ఎలక్షన్ కోడ్ కూడా అడ్డు రాదని చెప్పారు. గతంలో నేను అడిగాను, కేసీఆర్ గారి హయాంలో ఎన్నడూ కూడా ఈ కొత్తగా బోర్లు వేసే పరిస్థితి రాలేదు. ఊర్లల్లో బోరు బండ్లు కనబడలేదు. బావులు పూడిక తీయడానికి క్రేన్లు కిరాయికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే మళ్ళా బోర్లు వేసుడు. నేను ఇప్పుడే చెప్పినట్టు ఒక్కొక్క రైతు 6 బోర్లు 8 బోర్లు వేస్తే ఇలా బోరు పొక్కల్లోనే వాళ్ళ కష్టం, వాళ్ళ చెమట చుక్కలు పోతా ఉన్నాయి, అప్పుల పాలైతా ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు రైతులు. కానీ ప్రభుత్వం అసలు చీమగుట్టినట్లేదు, కనీసం కదిలినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇది అంతా ఒకవైపు ఉంటే, మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఒకవైపు రైతులు చాలా ఆందోళనలో ఉండి పంటలు ఎండిపోతూ ఉంటే, రైతు బంధు రాకపోతే వడగల్ల వానబడి పరిశాన్ అవుతుంటే, మూడోది ఇగో బ్యాంకుల వాళ్ళు అప్పులు కట్టండి అని చెప్పి నోటీసులు ఇచ్చి ఊర్ల మీద పడ్డారు. ఇది ఎక్కడ అంటే సంగారెడ్డి జిల్లా రేగోడు మండలంలో ఏపీజీవీబీ బ్యాంకు రేగోడు, కోత్వాన్పల్లి, వెంకటాపూరు, మర్పల్లి, చౌదర్పల్లి తదితర గ్రామాల్లోకి వెళ్ళి అప్పులు కట్టరా మిమ్మల్ని కోర్టులో కేసులు పెడతాం అని చెప్పి లీగల్ నోటీసులు ఇచ్చారు. ఇవన్నీ కూడా అడ్వకేట్ ద్వారా బ్యాంక్ ఇచ్చిన లీగల్ నోటీస్. ఇగో ఇది బ్యాంకు వాళ్ళే స్వయంగా ఇచ్చినటువంటి నోటీస్. మీరు వీడియో కూడా ఒకసారి చూడండి ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు. రేవంత్ రెడ్డి చెప్పిండు, నరేంద్ర మోడీ చెప్పిండు, నాకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్నా లోన్ ఇచ్చినామా, అప్పుడేమో ఇప్పుడేమో కోటి కంపెనీ పోతాం మిగిలింది కోటి కట్టించుకుంటాం. 300 కూలి మాకు నేను తినేది ఎంత పిల్లల పిల్లలకి ఎంత 50 రూపాయలు, నెలకు 50 రూపాయలు కడతా. కోటుకొని ఇంకా బొంబాయి బ్యాంకుకి రాజకీయానికి సంబంధం లేదు. ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది. ఆ పథకం ఫార్ములేషన్ లో కానీ పథకం ఇస్తామని ఆ వీడియో మీకు డీటెయిల్గా పంపిస్తాను. చాలా పెద్దగా ఉంది, అది ఆల్మోస్ట్ 6-7 మినిట్స్ ఉంది. మీ అందరికి కూడా షేర్ చేస్తాం వీడియోను. మీ టైం మేము వేస్ట్ చేయదలుచుకోలేదు. అంటే బేసికల్లీ ఒకవైపు రైతులు ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల రైతు బంధు రాక, నీళ్లు రాక, కరెంటు రాక, పంటలు ఎండిపోయి ఆందోళనలో ఉంటే, ఒకవైపు బ్యాంక్ అధికారులు పోయి మీరు పంట రుణాలు కట్టారా లేదా,
అని లీగల్ నోటీసులు ఇచ్చి గ్రామాల మీద పోయి పడతా ఉన్నారు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక పాట ఉంటుండే, అంజుమాన్ బకాయిల కోసం అధికారులు గ్రామాల మీద పడుతున్నారు, వేధిస్తున్నారు, అప్రమత్తంగా ఉండు రైతు సోదరా అని అప్పుడు తెలంగాణలో చిన్నప్పుడు పాటలు విన్నాం. కానీ అది ఎట్లా ఉంటుందో ఇలా ఈ కాంగ్రెస్ హయాంలో ప్రత్యక్షంగా మళ్ళీ గ్రామాల్లో ఆ పరిస్థితి చూడడం జరుగుతూ ఉంది. ఇలా వాళ్ళు గ్రామాల్లో